హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం మైన్క్రాఫ్ట్ బేటా వర్షన్ ఆడుకుంటున్నాం. సో గైస్, మన వరల్డ్ చూపిస్తాం. సో మన ఇల్లు చూపిస్తాం. బేటా వర్షన్ మనం పాత వర్షన్ ఇన్స్టాల్ చేస్తాంలే. ఇప్పుడు చూపిస్తాను. ఇది అసలు కాదు. ఓకే, వచ్చేసింది. లీవింగ్ బాటా చెక్అవుట్ అట్టస్ మైన్క్రాఫ్ట్ ఎక్సైపియా అంటే మనకేం తెలియదు గైస్. సో మైన్క్రాఫ్ట్ వీడియోస్ పెడతా అని చెప్పాను కదా గైస్. ఇదిగో మీకు ఒక ఇల్లు చూపిస్తాను. అది ఎంత బాగుంటుందంటే విల్లా హౌస్ తెలుసు కదా, ఆ ఇల్లు చూపిస్తాను. ఆల్రెడీ నా దగ్గర ఒక ఇల్లు ఉంది, కానీ వేరే చోట ఇంకొక ఇల్లు కడతా. సరే, నాకు తెలుసు తొందరగా రా. ఒకటి గైస్ అసలు రాదు, కావాలంటే తొందరగా రీచ్ అవచ్చు కదా. నాకు తెలియదు అందుకు. డిస్కార్డ్ సర్వర్ కూడా ఉందా? వెన్ యువర్ బేటా క్రియేట్ అయిపోయింది. మన జాంబీ గడిపించాడు, సౌండ్ చేస్తూ ఉంటాడు ఎప్పుడు. ఇప్పుడు గాడిద పుట్టినట్టు. చూడండి మన ఆర్మర్ సెట్, మన వ్యూ చూడండి గైస్. మన సీక్రెట్ ఎంట్రన్స్. జాంబీస్ ఏం రావు, మళ్ళీ అలా డోల్ తీరం కూడా వచ్చు జాంబీస్కి. ఇక్కడ నుంచి చూడండి గైస్, ఇదే. దీనిపైన హెలికాప్టర్ కడదామని ప్లానింగ్ చేస్తున్నా, కానీ తర్వాత చేస్తాను. గైస్, ఇక్కడ ఒక ఐరన్ కూడా స్టోన్ ఉంది. ఐరన్ అక్కడ ఐరన్ చూసినట్టే ఐరన్ కూడా ఉంది కూడా. మళ్ళీ పిక్చర్ అంటే చెప్పలేదు, అందరికి షో ఆఫ్ చేద్దామని. మన ఇల్లు గుర్తుపెట్టుకోవాలి. సో విల్లా ఎక్కడ కడదామంటే, ఇదంతా రిమూవ్ చేద్దామంటే కమాండ్ బ్లాక్ లేదు, కామెంట్స్ ఏమో రావు. కామెంట్స్లో సెర్చ్ చేయాలి. సో గైస్, ఇక్కడ వదిలేయండి. మనలాంటి ఇల్లు కట్టాలంటే వీడియో పెడతాను పార్ట్ 2లో. అరే మన ఇల్లు వెళ్ళిపోయిందా, మర్చిపోయాను. ఇక్కడ వదిలేయండి. సో మీరు ఇట్లా సీక్రెట్ బేస్ ఎలా కట్టుకోవాలండి, సీక్రెట్ డోర్ ఎట్లా కట్టుకోవాలంటే, ఎవరు చూసినది క్వార్ట్స్ ఈ బ్లాక్ ఉంటుంది కదా, దీని పేరు స్మూత్ క్వార్ట్స్ బ్లాక్ అనేది ఉంటుంది. ఎక్కడుందిరా, స్లాబ్ అంట, బ్లాక్ కూడా ఉంటుంది. స్మూత్ క్వార్ట్స్ స్లాబ్ అని ఉంటుంది, అదే బ్లాక్ అని ఉంటుంది, అలా ఉంటుంది. కానీ ఈ పౌడర్స్ను తెలిసి ఉందంట అనుకుంటా. కావాలంటే దీనికి ఇలా చూడు, దీని కిందకి వెళ్ళిపోవచ్చు. లెదర్ బూట్స్ ఉంటే కానీ వెళ్ళలేము. లెదర్ బూట్స్ ఉంటే వెళ్ళలేము, పైనే ఉంటాం. ఇంకా చూపిస్తాను. ఆర్మర్ సెట్లోకి వెళ్ళి లెదర్ బూట్స్ దీన్ని పెట్టుకోవాలి. పెట్టుకున్నాక దీని మీద కిందికి వెళ్ళాం. లాస్ట్ టైం వెళ్ళినట్టు వెళ్తున్నాం కదా కేసు, మర్చిపోయా. కాదు, మనం కిందికి వెళ్ళగలం, కానీ అక్కడేమో నడవలేం, ఇక్కడ నడుస్తాం కూడా లెదర్ బూట్స్ వల్ల. లెదర్ ఏంటంటే ఏం చేస్తుంది నాకే తెలీదు.
మీరు ఇలా కట్టుకోండి, బాగుంటుంది. ఇదే డిజైన్ కట్టుకున్నాడు, ఆ మొహం కూడా ఉంది. ఏంట్రా క్రాఫ్టింగ్ వచ్చింది. ఓకే, చూసారు కదా, టీవీ ఎటు వెళ్ళిపోయిందిరా. ఈ టీవీకి పడేస్తాను. మరి పాత వెళ్ళింది మన టీవీ. ముట్టుకొని పలికి పట్టేం పెట్టకండి. ముందు ఏదైనా పెట్టారంటే అయిపోయింది, ఉండదు. వ్యూ కోసం బెడ్ లాస్ట్ వరల్డ్ మైక్రోసాఫ్ట్ నాది ఒక వరల్డ్ ఉంటుందండి గైస్. దానికి ఇక్కడ బెడ్ ఉంటుంది, ఏం కనపడదు గైస్ బయటది. లేదంటే మనం బయటది కూడా చూసుకోవచ్చు. టీవీ ఉంది చూడ, బుక్స్ పెట్టుకునేది ఉంది, ఏముండదు. ఇక్కడ షల్కర్ బాక్సెస్ పెట్టా, ఏముండదు, డిజైన్ కోసం. ఈ ఫర్నాన్స్ అరే ఈ జాంబీ గడి ఏంద్రా సంతాడు. జాంబీ గడిని తీసేద్దామా? తీసేద్దాం గైస్. అలాగే ఒక లెవర్ పెడదాం అనుకుంటా. నెదర్ తీసుకున్నాం అండి. సో గైస్, ఇదే మనది క్రాఫ్టింగ్ టేబుల్. 4 ఏమో అసలు లేని, మీరు ఎన్ని పెట్టుకోవచ్చు. అండ్ బుక్స్ మాత్రం ఇంపార్టెంట్ గైస్, కోసం ఇవి బాగుంటాయి. టీవీ కూడా లుక్ కోసం బాగుంటుంది. సర్వైవల్ మూడ్లో కూడా మంచిగా ఉండొచ్చు. క్రియేటివ్ మూడ్లో కట్టండి ఫస్ట్, కట్టినాక సర్వైవల్ మోడ్లో ఆడండి. చూసారా గైస్, దీన్ని మనం వేసుకోవచ్చు కూడా. నా దగ్గర ఉంది కూడా. నా దగ్గర ఒక ఎన్చాంటింగ్ ఉండేది గైస్. అది ఎట్లుంటుంది అంటే 50 డ్యామేజ్ ఇస్తుంది డైరెక్ట్. దానికి అన్ని ఎన్చాంటింగ్ బుక్స్ ఉన్నాయి గైస్. ఇదంతా పెట్టేసేయాలి. ఇక్కడ తీసేసి ఎన్చాంటింగ్ గైస్, ఇదంతా ప్రొటెక్షన్ మ్యాక్స్లోనే తీసుకోండి. అన్ని 50 డ్యామేజ్ ఇస్తుంది. ఒకే కిక్లో అయిపోతారు అందరూ. సరే 2 ఒకటే. చల్లగా ఉండడం వల్ల జాంబీ సెంటర్ అవ్వలేము మనం తప్ప. చూసాడు కదా గైస్ సైడ్లో. అదే తీసేద్దాం రా. ఇక్కడ ఏం పెడదాం, ఫ్లవర్ వేసి పెడదాం డిజైన్ కోసం. ఏం పెడదాం ఇక్కడ? అదే అనుకున్నా, అదా మర్చిపోయాను. దీన్ని తీసుకోవాలి. ఏం బ్లాక్ తీసుకున్నాం? మీరు ఏదైనా తీసుకోవచ్చు. నేను తీసుకుంటున్నా. దీనిలో కూడా ఫ్లవర్ పాట్ ఎక్కడ ఉంటుంది? మర్చిపోయాను. నిన్న గుర్తుపెట్టుకుంటా మర్చిపోతా. ఏంద్రా ఇది? హెవీ కవర్ నాకు తెలియట్లే. ఇగో ఈ షల్కర్ బాక్సెస్ ఉన్నాయి చూడండి, అవి కూడా సమ్ టైప్ ఆఫ్ చెస్ట్లే. అలాగే జాంబీస్ వచ్చినప్పుడు ఆయన చంపేయడానికి, అదే జాంబీస్ వచ్చి మీ ఇల్లు పాడేసినప్పుడు, మీ ఇల్లంతా నాశనం చేసేసినప్పుడు ఏం చేయాలంటే ఫస్ట్ లెవెల్ తీసుకోండి. అలాగే రెడ్ స్టోన్ డస్ట్ కూడా తీసుకోవాలి. రెడ్ స్టోన్ డస్ట్. ఇంకేం తీసుకోవాలి మర్చిపోయాను. అలాగట్టి అబ్జర్వర్ తీసుకోండి. నేను తీసి పడేయండి. తర్వాత ఏం చేయాలంటే ఇంకేం తీసుకోవాలా, ఏం తీసుకోవాలి మీకు ఇష్టమైన ప్లేస్లో ఇక్కడ పెట్టండి.
ఫస్ట్ కిందకి డిగ్ చేయండి, తర్వాత కవర్ చేసుకోవాలి. ఓకే, అలానే ఉంచకూడదు. నేను వేరే వాళ్ళే చూసి చెప్పట్లేదు, నా ఓన్గా చేస్తున్నా. డీపీగా ఎన్ని బ్లాక్స్ అంటే ఇది కౌంట్ చేయకండి. 1 2 3 బ్లాక్స్ కింద కాదు. 1 2 1 2 1 2 1 2 3 1 2 లేండి. 1 2 3 చేయండి. తర్వాత బయటికి వెళ్ళి తోపండి గైస్. బయటికి కాదు ఇదే మీరు అంత అబ్జర్వర్ పెట్టేసేయండి. సరే, దీన్ని డిస్పెన్సర్ పెట్టండి, తర్వాత అబ్జర్వర్ పెట్టండి, తర్వాత దీనిలో పెట్టండి. పెట్టినాక ఇలా రండి. బయటికి ఉండాలి కదా, మీరు బయటికి పెట్టుకోండి. బయటికి వెళ్ళినాక ప్లస్ పాయింట్ ఏంటంటే బయటికి వెళ్ళినాక మీరు పెట్టుకోండి. వచ్చేసాం. దీన్ని తీసుకుని ఇక్కడ దాకా ఇక్కడికి మర్చిపోయిందండి. ఇలా వచ్చింది కదా, లవర్ ఇక్కడ పెట్టేసేయండి. ఇక పెట్టేయండి. అక్కడ అంటే ఇక్కడ పెట్టండి. పెట్టినాక ఇప్పుడు TNTలు పెట్టనులేండి. TNT పెట్టినట్టు కష్టపడి కట్టుకుని ఇల్లు పోయింది. ఇలానే కట్టుకోండి. తర్వాత మన ఇల్లు అంటే బ్లాస్ట్ అయిపోయింది. తర్వాత TNT తీసుకోండి. సెర్చ్ బార్లోకి వెళ్ళి TNT తీసుకోవాలి. TNT తీసుకున్నాక డిస్పెన్సర్ అంటే TNTలే. ఇప్పుడు మీది ఇక్కడ సైన్ లాగా కొంచెం డార్క్ పెట్టుకోండి. ఇప్పుడు పెట్టామంటే అంత మటాష్ అయిపోయేది, వద్దులేండి. ఇప్పుడు వెళ్ళిపోవాలి ఇక్కడికి. బయట చేసి చూపిస్తా. ఇలానే ఇక్కడ అంతా దీనికి నోరు లాంటి ఉంటుంది చూడండి, దీన్ని కనెక్ట్ అయ్యి ఉండాలి. సో ఇప్పుడు రెడ్ స్టోన్ ఫ్లవర్ ఇటు సైడ్ పెట్టకండి, వచ్చి పెట్టాలి. అయిపోయింది. డిస్పెన్సర్లో TNT పెట్టాలి. TNT వచ్చాయి చేతిలోకి. డిస్పెన్సర్, TNT, అబ్జర్వర్ ఉంది కదా చూడు. బయటికి రావే, ఏమైంది? ఎట్టింగ్ డిస్పెన్సర్ కాదనుకుంటా. డిస్పెన్సర్ కాదనుకుంటా గైస్. ఉండండి గైస్. ఏం పెడదాం, అదే ఏదో అంటుంది గైస్. ఇలా డ్రాపర్ పెట్టాలి గైస్. డ్రాపర్ని ఇక్కడ పెట్టాలి. ఇట్లా పెట్టినాక TNT పెట్టాలి. TNT పెట్టినాక డ్రాపర్ కూడా పని చేయట్లేదా? కూడా బాగుంటుంది. డిస్పెన్సర్ ఏం పెట్టాలి నాకు తెలియట్లేదు. ఏం పెట్టాలి?
అబ్జర్వర్ నుంచి అయితే రాలేదు, డిస్పెన్సర్ నుంచి రావట్లేదు, దీంట్లో నుంచి రావట్లేదు. ఎందులోంచి చూస్తే ఎందులోంచి ఏది పెడితే వచ్చిద్దో మీకు తెలిస్తే నాకు కామెంట్లో పెట్టేసేయండి. నాకు అంతకు తెలియదు, మైన్క్రాఫ్ట్ నుంచి కొత్తగా ఆడుతున్నా, కొన్ని యూట్యూబ్లో నేర్చుకున్నా అంతే. అరే ఇక్కడ అబ్జర్వర్ ఉండాలి, అబ్జర్వర్ అనుకుంటున్నా. కిందికెళ్ళు బాసు, నీ ముడ్డి మీద బస్సెల్లా కొడతా, తొందరగా లేదు బాసు. అబ్జర్వర్ బీకి తెల్లు, దీని ధరకెళ్ళి ఇట్లా పెట్టాలి. అబ్బా ఇట్లా పెట్టాలా, ఇలా పెట్టేయాలి, ఇలానే పెట్టాలి. సో చేతి పట్టేసింది గేస్. ఐ థింక్ డిస్పెన్సరీ చేయడం చూసాను. ఏంటలా ఏంట్రా ఇది? ఇది మీరు ఫాలో అవ్వకండి గైస్. మీకు తెలిస్తే మీరు కామెంట్ చేయండి, మీకు తెలిస్తే కామెంట్ చేయాల్సిందే అంతే, అర్థమైందా? మనకు ఓన్లీ అబ్బాయి ఏంద్ర ఎక్కిపోయాను ఏంట్రా మళ్ళీ కిందికి వచ్చాను. ఓకే, మీకు తెలిస్తే ఇలా డార్క్ చేసుకోండి లేండి. ఇప్పుడు ఆన్ చేద్దామా? ఇది మాత్రం ఫాలో అవ్వకండి, నాకేం తెలియదు లేండి. ఓకే, సో బాయ్ బాయ్ గైస్. సో గైస్, మీరు నా కోసం ఏదైనా పేమెంట్ చేయాలనుకుంటే నెంబర్ ఇస్తాను, నెంబర్ చూసుకోండి. మళ్ళీ నెంబర్ ఎవరికి చెప్పకూడదు, చెప్పారంటే పంపుతాను. అయిపోయింది గైస్. మీరు తెలిస్తే నా ఇలా డార్క్ చేసుకోండి గైస్, లేకపోతే ఎక్కడ పడతారు మీరు? అక్కడ దానిపైన అంటే సర్వైవల్ మోడ్లోకి వెళ్ళి చచ్చిపోతాడు డైరెక్ట్, జాగ్రత్తగా ఉండాలి. నాకు హెలికాప్టర్ చేయడం వస్తే మీకు వీడియోలు పెడతానులేండి గైస్. ఓకే, బై బై, సీ యూ.